సో ఇప్పుడు టాపిక్ వచ్చి విడ్త్, హైట్ అండ్ మెజర్మెంట్ యూనిట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెజర్మెంట్ యూనిట్స్తో మొదలు పెడదాం. మెజర్మెంట్ యూనిట్స్లో మనకి కొన్ని రకాలు ఉన్నప్పటికీ ఫస్ట్ మనం బేసిక్గా తెలుసుకోవాల్సిన పాయింట్స్ మెజర్మెంట్ యూనిట్స్లో పిక్సెల్స్ అండ్ పర్సంటేజ్. ఇవి ఏం చేస్తాయి అంటే ఒక మెజర్మెంట్స్ ఇస్తాయి అన్నమాట. ఏదైనా ఎలిమెంట్ని మనం డిఫైన్ చేయాలంటే పిక్సెల్స్లో కానీ పర్సంటేజ్లో కానీ మనం డిఫైన్ చేయొచ్చు. సో వీటిని అప్లై చేస్తూ మనం కొన్ని ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. నేను ఇక్కడ index.htmlలో ఒక ఎగ్జాంపుల్ కింద ఒక డివ్ తీసుకుంటాను. ఈ డివ్ లోపల ఏదన్నా ఒక ఏ ట్యాగ్ అప్లై చేయకుండా సింపుల్గా ఒక టెక్స్ట్ రాస్తాను. దిస్ టెక్స్ట్ మెసేజ్ అని ఓకే రాసి ఈ డివ్కి ఒక క్లాస్ యాట్రిబ్యూట్తో నేను ఒక మెసేజ్ అనే వాల్యూ ఫిక్స్ చేశాను. ఇప్పుడు దీనికి స్టైలింగ్ అప్లై చేయడానికి డాట్ అని ఇచ్చి మెసేజ్ని టార్గెట్ చేసి దీన్ని నేను పిక్సెల్స్ ఉపయోగించి ఏదన్నా ఒక ప్రాపర్టీ డిఫైన్ చేస్తాను. అది ఎలాగంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ విడ్త్ తీసుకుందాం. ఈ విడ్త్ అనేది ఏంటి అంటే అడ్డంగా మనకి ఒక విడ్త్ని డిఫైన్ చేస్తుంది. ఓకే, ఈ విడ్త్ అనేది ఎంత కావాలి అనుకున్నాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ పర్సంటేజ్లో తీసుకుందాం. పర్సంటేజ్లో నేను ఒక 50% తీసుకొని పర్సంటేజ్ సింబల్ ఇస్తే ఇది పర్సంటేజ్లో ఈ మెజర్మెంట్ యూనిట్ అప్లై అయ్యింది. ఇప్పుడు ఇది ఎలా ఎంత ఏరియాకి అప్లై అయిందో మనకు ఎలా తెలుస్తుంది? సో దానికోసం నేను బ్యాక్గ్రౌండ్ కలర్ ఒక రెడ్ అని ఇచ్చాను. ఓకే, ఇప్పుడు ఈ మెసేజ్ అనేది ఎలిమెంట్ ఎంతవరకు ఆక్యుపై అయ్యిందో మనకి ఇలా తెలుస్తుంది. చూసారా? ఇప్పుడు ఇది ఈ టెక్స్ట్ మెసేజ్ అనేది ఈ మెసేజ్ అనే క్లాస్ యాట్రిబ్యూట్తో మనం టార్గెట్ చేసి దానికి బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ ఇచ్చాం. కాకపోతే ఇది 50% మాత్రమే మెజర్మెంట్ ఇచ్చాం. అంటే ఈ స్క్రీన్ విడ్త్ మొత్తం 100% అయితే ఈ 100%లో ఇది 50% మాత్రమే ఆక్యుపై చేస్తుంది. చూడండి, 50% తీసేసి నేను 100% అని ఇచ్చాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సేవ్ చేసి ఈ వెబ్ పేజ్లోకి వచ్చి రిఫ్రెష్ చేస్తే చూడండి ఇది మొత్తం 100% ఆక్యుపై అయింది ఇప్పుడు. ఓకే, ఇప్పుడు అలాగే ఈ 50% 100% కాకుండా నేను జస్ట్ 20% ఇచ్చాను. ఇస్తే చూడండి ఇది జస్ట్ 20% మాత్రమే తీసుకుంది. మిగతా 80% ఫ్రీగా వదిలేసింది అనమాట. ఓకే, ఇప్పుడు పిక్సెల్స్లో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను విడ్త్ని పర్సంటేజ్లో తీసేసి పిక్సెల్స్లో ఇచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని 100 పిక్సెల్స్ అని ఇచ్చాను అనుకోండి. ఎంత ఏరియా ఆక్యుపై చేస్తుందో ఆ ఏరియాకి బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ అప్లై అవుతుంది. రెడ్ అని కాకుండా నేను గ్రీన్ అని ఇచ్చాను. ఓకే, ఇప్పుడు గ్రీన్ కలర్లో దీని బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంటుంది. రిఫ్రెష్ చేశాను, చూడండి ఓన్లీ ఇది 100 పిక్సెల్ మాత్రమే. 100 పిక్సెల్కి ఇంత ఏరియా కవర్ అవుతుంది. ఓకే, అలాగే దీన్ని నేను 200 పిక్సెల్ ఇచ్చాను. ఇస్తే విడ్త్ ఇంకా పెరుగుతుంది అన్నమాట. చూడండి విడ్త్ పెరిగింది. సో దీనికి మనం ఎంత పిక్సెల్స్లో మనం మెజర్మెంట్ ఇస్తే అంత మెజర్మెంట్ ఇక్కడ విడ్త్ కింద తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే దీనికి చూడండి ఫర్ ఎగ్జాంపుల్ 1500 పిక్సెల్ ఇచ్చాను. ఓకే, 1500 పిక్సెల్ ఇస్తే ఇప్పుడు ఇది ఎంత ఏరియా ఆక్యుపై చేస్తుంది చూడండి. ఇక్కడ స్క్రోల్ బార్ కూడా అప్లై అయ్యింది. ఓకే, ఎందుకు అంటే దీనికి ఎండ్ లేదు. ఒకవేళ మనం 100% ఇస్తే ఈ స్క్రీన్ పర్సంటేజ్ని తీసుకుంటుంది. అలాగే మనం పిక్సెల్స్లో ఇచ్చామనుకోండి దీనికి ఎండ్ లేదు. ఎంతైనా సరే మనం 1500 కాదు 15,000 పిక్సెల్ ఇస్తే అది అడ్డంగా 15,000 పిక్సెల్ ఏరియా మొత్తం కవర్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు 1500 తీసేసి నేను ఏం చేస్తానంటే ఒక 600 పిక్సెల్ ఇచ్చాను. సేవ్ చేసి రిఫ్రెష్ చేస్తే చూడండి ఇది మొత్తం 600 పిక్సెల్. ఇప్పుడు ఏరియా మొత్తం 600 పిక్సెల్లో ఆక్యుపై అయ్యి ఉందన్నమాట. సో ఇప్పుడు మనం విడ్త్ అంటే ఏంటో తెలుసుకున్నాం, అలాగే పిక్సెల్స్ అండ్ పర్సంటేజ్ కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు హైట్ అనేది చూద్దాం. హైట్లో కూడా సేమ్ యూనిట్స్ నేను ఇచ్చి ఒక 250 పిక్సెల్ లేకపోతే 300 పిక్సెల్ ఇచ్చాను. ఇస్తే చూడండి
300 పిక్సెల్ ఏరియా మొత్తం కవర్ చేసింది. ఓకే, నేను ఎప్పుడైతే సింపుల్గా నేను హైట్ అని డిఫైన్ చేసి ఈ హైట్కి ఒక వాల్యూ అనేది ఇచ్చాను, స్టైల్ అప్లై అవుతుంది. ఓకే, సో ఇప్పుడు దీన్ని 300 తీసేసి జస్ట్ 50 పిక్సెలే ఇచ్చాను అనుకోండి. 50 పిక్సెల్ అనమాట ఇది. ఓకే, ఈ హైట్ని మొత్తం స్క్రీన్ అంతా అప్లై చేయాలనుకోండి, అప్పుడు మనం ఏం వాడతాము అంటే 100 VH అంటే వర్టికల్ హైట్. ఇది కూడా ఒక యూనిట్, మెజర్మెంట్ యూనిటే. ఇది కొంచెం అడ్వాన్స్డ్ అయినప్పటికీ కూడా మనకి కొంచెం కొన్ని క్లాసులు అయిన తర్వాత మనం ఈ వర్టికల్ హైట్ అండ్ వర్టికల్ విడ్త్ గురించి కూడా తెలుసుకుందాం. అందాక ఎగ్జాంపుల్ చూపించడానికి మొత్తం స్క్రీన్ కలర్ అప్లై అవ్వడానికి నేను అందాక మీకు ఎగ్జాంపుల్గా ఇది చూపించాను. సో ఇలాగా వర్టికల్ హైట్ ఉంటే 100 వర్టికల్ హైట్ మొత్తం స్క్రీన్ అంతా ఆక్యుపై చేస్తుంది. ఓకే, ఇప్పుడు నేను ఇది తీసేసి జస్ట్ 100 పిక్సెల్ వరకే ఫిక్స్ అవుతాను. 100 పిక్సెల్. ఓకే, ఇప్పుడు ఇది పిక్సెల్స్లో మనం డిఫైన్ చేసాం. సేవ్ చేసి పేజ్లోకి వచ్చి రిఫ్రెష్ చేస్తే 100 పిక్సెల్ ఏరియాతో బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఫిక్స్ అయింది. సో ఇలాగా మనం ఈ కలర్, బ్యాక్గ్రౌండ్ కలర్, అలాగే హైట్, విడ్త్, మెజర్మెంట్, ఈ మెజర్మెంట్ యూనిట్స్ అనేవి కూడా మనకి చాలా హెల్ప్ అవుతాయి, చాలా ఉపయోగపడతాయి. అండ్ ఈ వెరీ సింపుల్. అర్థం చేసుకుంటే మనకి కోడ్ రాయటం, మన రిక్వైర్మెంట్ ప్రకారం కోడ్ రాయటం అనేది చాలా సింపుల్ అవుతుంది.